నమస్తే ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఇచ్చిన పథకాలు కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క పథకం కూడా అమలు కాలేదని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, రేవంత్ ఇక్కడ ధర్నా చేయడం ప్రధానమైన ఉద్దేశం ఏంది? కళ్యాణ లక్ష్మి ఆగిపోవడం మేము అలా ఇస్తున్నామని కూడా చెప్తున్నారు వాళ్ళు. అసలు మేము 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలల్లా ఇంకా తులం బంగారం కల్పిస్తాను, తెలియలేని సీటుకు కూడా సరిపోవు. నువ్వు తులం బంగారం విడిచిపెట్టి ఉన్న కళ్యాణ లక్ష్మిని కూడా ఇదే కాకుండా షాదీ ముబారక్, అసలు పేదవాళ్ళు ముస్లింస్ లా చాలా మంది ఉన్నారు. ఈ షాదీ ముబారక్ ని చూసి పెళ్లిళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మా కేసీఆర్ గారు చేసిన దానికి ఆయన ఫోటో పెట్టి కాలు మొక్కుతున్న వాళ్ళు ఉన్నారు. అరే నీ ఫోటో పెడితే ముఖం మీద ఊంచుతున్నారు. 2.5 సంవత్సరాలలో ఇంత నన్ను ఆలోచన పూరితంగా ప్రవర్తిస్తలేవు. నువ్వు ఆలోచన లేదా? నీకు అడ్వైజులు ఇచ్చిన గాడిదెవడు? నీకు ఇచ్చే అడ్వైజులు ఇచ్చే గాడిదెవడు? గ్యాస్ ఏది, బంగారం ఏది, బైకులు ఏవి, ఇతను ఇచ్చిన పనులేవి. అంతేకాకుండా మన నీళ్ళన్ని తీసి మళ్ళీ ఆంధ్ర ప్రభుత్వానికి మరలిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే 15 రోజులల్లా షాదీ ముబారక్ గనక కళ్యాణ లక్ష్మి గనక రిలీజ్ చేయకపోతే మీ బిడ్డ అదే అసెంబ్లీని ముట్టడిస్తాం. మళ్ళా తెలంగాణకి ఎంత మంది ప్రాణాలు పోయినా సరే మళ్ళా తెలంగాణ సాధించుకొని తీరుతామని చెప్పేసి నేను గట్టిగా మనవి చేస్తున్నా. జై తెలంగాణ. తెలంగాణలో ఆడపడుచులో 1 కోటి మంది కోటీశ్వర్లను చేస్తా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అందరిని బిచ్చగాళ్ళని చేసిండు, మా అందరిని బిచ్చగాళ్ళని చేసిండు. 1 కోటి మందిని వదిలిపెట్టు. మా దగ్గర ఉన్న దగ్గర కూడా ఏ ఒక్కరి దగ్గర ఒక బండి లేదు, ఒక బైక్ లేదు. ఆ ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సులు ఎక్కితే కొట్టి నూకేస్తున్నారు. అట్లాంటి బస్సులు పెట్టిరు. 1 కోటి మందిని కాదు కదా, ఒక 10 మందిని కోటీశ్వరుడు చేసిండేమో మాకు చూపియండి, తలంచి పీటేస్తాం. ఒకవేళ 10 మందిని కూడా కోటీశ్వరుడు చేయకపోతే ఆయన తల తీసుకొచ్చి మా కాళ్ళ కింద పెడతారా అని అడుగుతున్నా. జై తెలంగాణ. తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పి కూడా వాళ్ళ పథకాల్లో చెప్పడం జరిగింది. తులం బంగారం విషయం కూడా, తులం బంగారం ఇయ్యాడు, తూటి బంగారం కూడా ఇయ్యాడు, నయా పైసా బంగారం కూడా ఇయ్యాడు. ఆల్రెడీ దొంగ నోట్ల కింద అరెస్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసే. ఆయనకి ఎక్కడి సరిపోని రేవంత్ రెడ్డి ఇవాళ మాకు బంగారం పంచుతాడంటే ఎట్లా నమ్ముతుర్రయ్యా? ఎట్లా నమ్మి ఓటేస్తుర్రయ్యా? ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంకోసారి నమ్మొద్దు. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అని రాలే. కాంగ్రెస్ ప్రభుత్వానికే ఈ పేరు వచ్చింది. ఇది ఒక్కటి చాలు. అయినా 2.5 సంవత్సరాల నుంచి చెడ్డ మాటలు తిడుతురు. అన్నం తింటుండా, కడుపుకి ఇంకేమన్నా తింటుండా? ఆలోచన లేదా? కేసీఆర్ చేసిన పథకాలలో ఒక గింతంత మాత్రమైనా నీకు ఆలోచన ఉంటే ఈరోజు ఒక 10 మంది అన్న తిట్టకుంటూ ఉంటుంది. కానీ చిన్న పిల్ల కాడికెళ్ళి పెద్ద వరకు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావని ఆలోచిస్తూ. జై తెలంగాణ. ఎంతో మంది చచ్చిపోయారు, కానీ ఇలా నువ్వు ఒక్కరికి చస్తే మా తెలంగాణకు పీడ విరగడ అయిపోతుండే అని చెప్పేసి నేను కోరుతున్నాను. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ కే అధికారం రాబోతుందని కూడా చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి. మీరు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ను తిడుతున్నారు, మరి ఏం చెప్తారు మీరు? తెలంగాణ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటారా? అట్లాగే ఇంకా వస్తే ఈ ధర్నాలు ఎందుకు? సరే, అదే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని అనుకుంటే కనుక చలో మీరు చేసిన పథకం ఏ ఒక్కటి 100కి 100% నిరూపించారో మాకు చూపియండి. చలో మేమే ఓటేస్తాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ హైకోర్టు స్టే ఇచ్చినా కానీ ఎందుకు ఇవ్వకపోవడం అసలు కారణం ఏంది? అసలు దొంగ, ఆడ పెద్ద దొంగ రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు కింద దొంగ, రేవంత్ రెడ్డి దొంగ అని ఎందుకన్నారు? ఆడ దొంగ. ఆయనకే సరిపో, మాకేమి ఇస్తాడయ్యా? ఇచ్చేటోళ్ళకి ఎవరికి ఇస్తాడు తెలుసా? మంచిగా ఇంట్లో కూర్చొని ఏసీల కింద కూర్చొని పౌడర్లు వేసుకుంటా సోఫాలలో కూర్చునేటోళ్ళకి పోస్టులు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, వాళ్ళకి ఇస్తాడు, మాకు కాదు. అదే మా కేసీఆర్ పేద ప్రజలకు దిగొచ్చి కళ్యాణ లక్ష్మి ఒక అన్నగా, ఒక తండ్రిగా నిలబడి, అండదండగా నిలబడి మా అందరికి సహాయం చేసిన తండ్రి మా కేసీఆర్. ఖచ్చితంగా మా కేసీఆర్ మళ్ళా రావాలని కోరుకుంటున్నా. ఈ 1 కోటి మందికి కాదు, ఒక్క మీసమెత్తు కోతికి కూడా 1 రూపాయి, ఒక అరటిపండు దానం చేసే దాఖలాలు రేవంత్ రెడ్డికి లేవు. 2030 వరకు నేనే సీఎం అంటుంది. ఈ వేదిక ద్వారా మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తారు, ఏం చెప్తారు? మస్తుగా అంటారు, చాలా అంటారు. 2030 కాదు, 2035 వరకు కూడా రేవంత్ రెడ్డి సీఎం అంటారు. కానీ ఇక్కడ మేమున్నాం కదా. ఆయన ఒక్కడెక్కడ? తెలంగాణ రాష్ట్ర ప్రజలెక్కడ? తెలంగాణ రాష్ట్ర ప్రజలెక్కడ? ఆయన ఒక్కడెక్కడ? ఆయన ఒక్కడి మాట అనగానే కొట్టుకపోతారు. జై తెలంగాణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.